మినడాక్సిల్ ఎవరు వాడాలి? ఎలా వాడాలి? ఎప్పుడు స్టార్ట్ చేయాలి? మీకు హెయిర్ ఫాల్ ఉందా? మినడాక్సిల్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఏ మినడాక్సిల్ తీసుకోవాలి? 2% లేదా 5%? లిక్విడ్ లేదా ఫోమ్? రోజుకి ఎన్నిసార్లు వాడాలి? ఎప్పుడు వాడాలి? ఎన్ని నెలలు వాడాలి? ఎప్పుడు రిజల్ట్ కనిపిస్తుంది? మరి ముఖ్యంగా ఎవరైనా మినడాక్సిల్ వాడొచ్చా? ఇవన్నీ చాలా సింపుల్ గా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎవరు మినడాక్సిల్ స్టార్ట్ చేయొచ్చు? ముందు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి హెయిర్ ఫాల్ కి మినడాక్సిల్ అవసరం లేదు. కానీ మీకు హెయిర్ థిన్నింగ్ అవుతుంటే, ముఖ్యంగా హెడ్ టాప్ లేదా క్రౌన్ ఏరియాలో హెయిర్ డెన్సిటీ తగ్గుతుంటే అది హెయిర్ ప్యాటర్న్ లాస్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి అడల్ట్ మెన్ లో టాపికల్ మినడాక్సిల్ ఒక కామన్లీ యూజ్డ్ ట్రీట్మెంట్. అంటే మీ హెయిర్ ఇలా స్లోలీ తగ్గుతూ ఉంటే ముందు తిక్కుగా ఉండేది ఇప్పుడు కొంచెంగా థిన్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మినడాక్సిల్ గురించి మనం ఆలోచించవచ్చు. ఎవరు మరి దీన్ని యూజ్ చేయకూడదు? ఒకేసారి ప్యాచుల్ లాగా చాలా హెయిర్ ఫాల్ అయిన వాళ్ళు గానీ, హెయిర్ లో డాండ్రఫ్, స్కాల్ప్ లో సీరియస్ ఇచ్చింగ్, రెడ్నెస్ లేదా ఇన్ఫెక్షన్ కానీ ఉంటే వాళ్ళు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాడడం చాలా బెటర్. లేదంటే ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుందని తెలియకపోతే అప్పుడు కూడా మనం డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం చాలా బెస్ట్. ఎందుకంటే అన్ని రకాల హెయిర్ ఫాల్స్ కి మినడాక్సిల్ అనేది సొల్యూషన్ కాదు. ఏ మినడాక్సిల్ వాడాలి? ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్, 2% లేదంటే 5%? అడల్ట్ మెన్ లో ప్యాటర్న్ హెయిర్ లాస్ కోసం సాధారణంగా 5% టాపికల్ మినడాక్సిల్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రెండు కామన్ ఫార్మ్స్ లో ఉంటుంది, లిక్విడ్ లేదంటే ఫోమ్. రెండిట్లో చూసుకుంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది మినడాక్సిల్. మీ స్కాల్ప్ కి ఏ ఫార్ములేషన్ కంఫర్ట్ గా ఉంటే దాన్ని మీరు తీసుకోవచ్చు. సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి కొన్ని ఫోమ్ ఫార్ములేషన్ మోర్ కంఫర్ట్ గా ఉండొచ్చు. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, అసలు బెస్ట్ బ్రాండ్ ఏది? నా సింపుల్ ఆన్సర్ ఒకటే, ఒకే బ్రాండ్ అందరికి నంబర్ 1 అని మనం చెప్పలేము. జెన్యున్ గా 5% ఉండే మినడాక్సిల్ మాత్రం తీసుకోండి. ట్రస్ట్ ర్యాప్చూర్ ఫార్మసీ లేదా ట్రస్టెడ్ సోర్స్ నుంచి కొనండి. ఎగ్జాంపుల్, ఇండియాలో 5% మినడాక్సిల్ అనేది చాలా బ్రాండ్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి. టూగియోన్, మెయిన్ టాప్, మోర్ ఇలాంటి బ్రాండ్స్ కనిపిస్తాయి. కానీ బ్రాండ్ పేరు కంటే 5% మినడాక్సిల్ ఉందా? జెన్యున్ ప్రోడక్టా? మీ స్కాల్ప్ కి సూట్ అవుతుందా? ఇది ఇంపార్టెంట్. తక్కువ ధరలో వస్తుందని అన్నోన్ ప్రోడక్ట్ ని తీసుకోకండి. ఎలా అప్లై చేసుకోవాలి? ఇప్పుడు చాలా సింపుల్ గా మినడాక్సిల్ అనేది హెయిర్ పైన కాదు, స్కాల్ప్ పైన యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ కి క్రౌన్ ఏరియాలో హెయిర్ థిన్ గా ఉంటే హెయిర్ ని పక్కకు జరిపి మినడాక్సిల్ ని మాత్రం స్కాల్ప్ కి మాత్రమే అప్లై చేయాలి. టైపికల్ 5% సొల్యూషన్ మెన్స్ డైరెక్షన్స్ లో 1 ml రోజుకి 2 టైమ్స్, అంటే మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. ఫోమ్ అయితే ప్రోడక్ట్ లేబుల్లో చెప్పిన అమౌంట్ ని ఫాలో చేయండి. ఎక్కువ పెట్టడం వల్ల ఎక్కువ హెయిర్ వస్తుందని ఎప్పుడు అనుకోవద్దు. ఏ టైం కి యూజ్ చేయాలని ఒక డౌట్ ఉంటుంది. ఎగ్జాక్ట్ టైం గురించి టెన్షన్ పడే అవసరం లేదు. మార్నింగ్ లో ఒక కన్వీనియంట్ టైం పెట్టుకోండి, అలాగే నైట్ లో కూడా ఒక కన్వీనియంట్ టైం పెట్టుకోండి. ఎగ్జాంపుల్, మార్నింగ్ 8 AM పెట్టారనుకోండి, సేమ్ అలాగే నైట్ కి 8 PM కి అప్లై చేయండి. ఇలా డైలీ రొటీన్ గా యూజ్ చేస్తే ఈజీ అవుతుంది. కానీ నేను చెప్పిన ప్రకారం 8 AM అనేది 8 PM అనేది కంపల్సరీ కాదు. మీ టైం కంఫర్ట్ ని బట్టి రెగ్యులర్ గా యూజ్ చేయడం చాలా మంచిది. కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, అప్లై చేసిన తర్వాత షాంపూ యూజ్ చేసి వాష్ చేయొచ్చా అని. కానీ చెయ్యొద్దు. అప్లై చేసిన తర్వాత ప్రోడక్ట్ ని పెనిట్రేట్ అవ్వాలి. స్కాల్ప్ మీద అప్లై చేసిన తర్వాత ప్రోడక్ట్ డ్రై అవ్వడానికి టైం ఇవ్వాలి. నైట్ లో కానీ అప్లై చేస్తే పడుకునే ముందు అది రీజనబుల్లీ డ్రై అయ్యేలా, అంటే ప్రోడక్ట్ ని పెనిట్రేట్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి ఈ డౌట్ ఇంకా ఉంది, అసలు ఇది ఎన్ని రోజులు వాడాలి? ఈ విషయంలో చాలా మంది మిస్టేక్ చేస్తారు. మినడాక్సిల్ ని 10 days లేదా 20 days లేదా 1 month వాడిన తర్వాత రిజల్ట్ చూద్దాము అనే ఎక్స్పెక్టేషన్ మాత్రం చేయకండి. హెయిర్ గ్రోత్ కి టైం పడుతుంది. కొంతమందిలో కొన్ని మంత్స్ లోనే చేంజ్ కనిపించవచ్చు. నార్మల్ గా 3 to 6 months వరకు కన్సిస్టెన్సీగా యూజ్ చేసి రిజల్ట్ ని ఎవాల్యుయేట్ చేయడం మోర్ రియలిస్టిక్. కొంతమందికి ఇంకెక్కువ టైం పట్టొచ్చు. స్టార్టింగ్ లో ఎక్కువ హెయిర్ గాని ఊడిపోతే మినడాక్సిల్ స్టార్ట్ చేసిన తర్వాత కామన్ గా వచ్చే ప్రాబ్లమ్, స్టార్టింగ్ లో హెయిర్ షెడ్డింగ్ చాలా ఎక్కువ ఉండొచ్చు. అది చూసిన తర్వాత చాలా మంది దీని వల్ల హెయిర్ ఫాల్ అవుతుందని ఇమీడియట్లీ ప్రోడక్ట్ ని స్టాప్ చేస్తారు. అలా ఎప్పుడూ చేయొద్దు. కానీ షెడ్డింగ్ కానీ మరీ ఎక్కువగా ఉంటే, లేదంటే అన్యూజువల్ గా ఏదైనా సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంది, రిజల్ట్ వచ్చింది, హెయిర్ మంచి రీగ్రోత్ అయిందని చెప్పి స్టాప్ చేయొచ్చా అని అనుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. మినడాక్సిల్ ని 3 months వాడి హెయిర్ రీగ్రోత్ వచ్చాక స్టాప్ చేస్తాను అని అనుకోకండి. ప్యాటర్న్ హెయిర్ లాస్ లో మినడాక్సిల్ వల్ల వచ్చిన బెనిఫిట్ ని మెయింటైన్ చేయడానికి ట్రీట్మెంట్ ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. స్టాప్ చేస్తే మినడాక్సిల్ వల్ల మెయింటైన్ అయ్యి రీగ్రోత్ అయిన హెయిర్ మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేయాలి? సింపుల్ గా
చెప్పాలంటే మీరు అడల్ట్ అంటే 18+, మీ హెయిర్ కానీ గ్రాడ్యువల్లీ థిన్నింగ్ అవుతుంటే, టాప్ లేదా క్రౌన్ ఏరియాలో డెన్సిటీ అనేది తగ్గుతుంటే ప్యాటర్న్ హెయిర్ లాస్ లాగా కనబడుతుంది. అయితే 5% ఉండే టాపికల్ మినడాక్సిల్ దాని గురించి డర్మటాలజిస్ట్ తో డిస్కస్ చేయొచ్చు. సడన్ గా హెయిర్ ఫాల్, ఫుల్ ప్యాచెస్ లాగా హెయిర్ ఫాల్ ఉంటే ముందుగా రీజన్ ని తెలుసుకోండి. ఇప్పుడు మొత్తం వీడియో గురించి ఒకసారి షార్ట్ గా చెప్తాను. గ్రాడ్యువల్ ప్యాటర్న్ హెయిర్ థిన్నింగ్ ఉండే అడల్ట్స్ ఏది మెన్ లో కామన్లీ యూజ్డ్ ఆప్షన్ 5% టాపికల్ మినడాక్సిల్, లిక్విడ్ లేదా ఫోమ్. ఈ 2 ఆప్షన్స్ అనేటివి మీకు చాలా కంఫర్టబుల్ గా ఉండే ఫార్ములేషన్స్. ఎలా? హెయిర్ పైన కాదు, స్కాల్ప్ మీద. ఎన్నిసార్లు? టైపికల్ 5% మెన్స్ సొల్యూషన్ రోజుకి 2 times. ఎప్పుడు? మార్నింగ్ ప్లస్ నైట్. రిజల్ట్ ఎప్పుడు? కొన్ని నెలలు పట్టొచ్చు. 30 days లో మిరాకిల్ ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎంత లాంగ్ టైం యూజ్ చేయాలి? కనీసం కొన్ని మంత్స్ అయినా యూజ్ చేసి కన్సిస్టెన్సీగా ఎవాల్యుయేట్ చేయాలి. రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత స్టాప్ చేస్తే బెనిఫిట్స్ అనేది మళ్ళీ తగ్గే అవకాశం ఉంది. లేదా సడన్ హెయిర్ ఫాల్ లేదా బోల్డ్ ప్యాచెస్ ఇలాంటి వాళ్ళు మినడాక్సిల్ ని బ్లైండ్లీ యూజ్ చేయకుండా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్. ఇప్పుడు మినడాక్సిల్ లో మెయిన్ సీక్రెట్ ఏంటి? ఎక్స్పెన్సివ్ బ్రాండ్ కాదు, మోర్ క్వాలిటీ కూడా కాదు, 1 month 30 days ట్రీట్మెంట్ కూడా కాదు. కరెక్ట్ పర్సన్ కి కరెక్ట్ ప్రోడక్ట్ కరెక్ట్ వేలో కన్సిస్టెన్సీగా యూజ్ చేయడం మాత్రమే ఇంపార్టెంట్. ఈ వీడియోలో మినడాక్సిల్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటాను. మరి మినడాక్సిల్ గురించి మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైల్. బాయ్.